హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ స్వప్న. మీరందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఈరోజు వచ్చేసి సాటర్డే మార్నింగ్ వ్లాగ్ అండి. నేను ఇక్కడ పాలు తోడు పెట్టాను, స్టవ్ మీద ఆల్రెడీ ఇడ్లీ పెట్టాను, టీ కూడా పెట్టేశాను, అయిపోయింది. వడపోసుకోవాలి. ఇది వచ్చేసి ఇక్కడ కిచెన్ గ్యాడ్జెట్స్ అన్నీ నేను ఈ ప్లాంటర్లో పెట్టుకున్నాను. ఇది ఇక్కడ పెడితే చాలా బాగా అనిపించింది నాకు. ఈ టమాటా పల్లి చట్నీ ఏ విధంగా చేసుకోవాలన్నది కూడా ఈ వీడియోలో కొంచెంగా యాడ్ చేశాను. ఇక్కడ నేను ఫస్ట్ ఆయిల్ వేసానండి. జీలకర్ర వేగిన తర్వాత కొంచెం వెల్లుల్లిపాయలను, ఒక 2-3 వెల్లుల్లిపాయలను కూడా వేసాను. అలానే పచ్చిమిర్చిని కూడా వేసాను. అవి కూడా కొంచెం మగ్గినాక టమాటా ముక్కల్ని వేసి ఉడకబెట్టుకోవాలి. అవి మగ్గిన తర్వాత మనం చింతపండుని కొంచెం మనకి క్వాంటిటీని బట్టి యాడ్ చేసుకోవాలి. అలానే కొత్తిమీరని కూడా యాడ్ చేశాను. ఈ రెండు మగ్గిపోయిన తర్వాత నేను పల్లీల్ని కూడా వేయించుకున్నానండి డ్రైగా. ఆ పల్లీల్ని పొట్టు తీసుకొని మనం ఇప్పుడు మిక్సీలో పట్టేసుకోవాలి. అప్పుడు మనకి టమాటా పల్లి చట్నీ రెడీ అయిపోతుంది. ఇష్టం ఉన్న వాళ్ళు తాలింపు పెట్టుకోవచ్చు, లేకపోతే ఆ విధంగానైనా యూజ్ చేసేసుకోవచ్చు ఇడ్లీలోకి. ఈరోజు మా పిల్లలు ఎందుకో అది అడిగారండి. ఈరోజు తన్మయ్ స్కూల్కి వెళ్ళలేదు. అదిగోండి తను చూడండి, టిఫిన్ తినేసింది, వెంటనే డెజర్ట్ తినాలి అని చెప్పేసి హార్షీ సిరప్ ఉంది కదా, దాన్ని తాగేస్తుంది. ఈరోజు మధ్యాహ్నం లంచ్లోకి నేను పప్పుచారు పెట్టానండి. దీంట్లో ముల్లంగి వేసాను, చూసారా? ఇది మా పిల్లలకి ఇష్టం ఉండదండి. నేను ఈ విధంగా ముద్దపప్పులోనే ఉడకపెట్టేసి మెదిపేస్తాను, అప్పుడు ఇష్టంగా తింటారు, వాళ్ళకి తెలియదు కదా. ఇదిగోండి నేను ఇక్కడ కూరగాయ ముక్కల్ని కూడా ఉడకబెట్టుకున్నాను. మీలో ఎంతమందికి ఇష్టం ఉండదండి ముల్లంగి? నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. చిన్నపిల్లలు తినాలండి, చాలా మంచిది. అందరూ ఆ విధంగా మీరు యూజ్ చేసుకుంటే తినొచ్చు. ఇదిగోండి ఇక్కడ నేను ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయిన తర్వాత నేను ఈ కళాయిని పెట్టుకున్నాను. ఇక్కడ పెద్ద పని ఇది. ఆ తుప్పంతా వదిలిద్దామని చెప్పేసి నేను స్టవ్ మీద పెట్టి కొంచెం సాల్టు, నిమ్మ చెక్క అవి 2 వేసి కొంచెం హీట్ ఎక్కిన తర్వాత దాన్ని రుద్దితే పోతుందని నాకు ఐడియా ఉంది. సరే అని అది ట్రై చేసి చూద్దామని చెప్పేసి ట్రై చేస్తున్నాను. కాకపోతే కంప్లీట్గా పోలేదండి. ఇక నాకు విసుగొచ్చేసి వదిలేశాను. మీలో ఎవరికైనా అది ఏ విధంగా క్లీన్ చేసుకోవాలన్న టిప్ కనుక తెలిస్తే నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. నేను కూడా ట్రై చేసి చూస్తాను. ఇది ఈవినింగ్ 3 అట్లా అండి. నాకు ఎందుకో పెయింటింగ్ అంటే చాలా ఇష్టము. ఇదిగోండి ఒక ఖాళీ డబ్బా దొరికింది, దానికి పెయింట్ వేసి ఈ విధంగా డిజైన్స్ గీసేసాను. దీనిలో కొత్తగా చిన్న చిన్న ప్లాంట్స్ అవి పెట్టుకుంటే బాగుంటాయండి. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టేస్తాను. అదిగోండి అక్కడ మీరు వీడియోలో చూసినట్టయితే అక్కడ కనిపిస్తుంది, చూసారా? వింటర్ ప్లాంట్ని పెట్టాను నేను. ఇక్కడ వచ్చేసి గులాబీ పూలు కట్ చేశానండి. ఇవన్నీ ఆల్రెడీ 3-4 డేస్ అయింది పూసి. ఇవి చెట్ల మీదనే ఉన్నాయి. కొంచెం అంటే డెడ్ హెడ్ చేస్తే మనకి గ్రోత్ అనేది ఎక్కువగా ఉంటుంది, మళ్ళీ ఎక్కువ పూలు వస్తాయి. ఇవి కట్ చేశాను కదా, వీటిని నేను దేవుడికి పెట్టనండి. ఎందుకంటే ఇవి ఆల్రెడీ 3-4 డేస్ అయింది పూసి. నాకెందుకో అట్లా పెట్టడం ఇష్టం ఉండదండి. నేను వీటిని ఈ విధంగా ఒక చిన్న డెకరేటివ్ దాంట్లో పెట్టేసి వాజ్లో పెట్టుకున్నాను. వాటర్ పోసి ఫ్లవర్స్ని ఉంచాను. నేను ఎప్పుడైనా సరే దేవుడికి పెట్టాలంటే ఫస్ట్ పూసిన రోజు తీసి దేవుడికి పెట్టేస్తానండి. లేదు అలానే చెట్ల మీద గినక ఉన్నాయి అయితే కట్ చేసినప్పుడు డెడ్ హెడ్ చేసి ఈ విధంగా ఫ్లవర్ వాజ్లో సెట్ చేసుకుంటాను. అంటే ఆ పూలు అందంగా ఉంటాయి కదా ఇంట్లో. అంటే ఒరిజినల్ ప్లాంట్స్ పూలు పెట్టుకోవడం మంచిది కదా, అందుకోసమని ఈ విధంగా పెట్టాను. ఇక్కడ వచ్చేసి ఈవినింగ్కి అల్లం వెల్లుల్లిపాయ అవి తీస్తున్నానండి. ఆల్రెడీ సాయంత్రం కర్రీకి నేను బెండకాయలు కూడా కట్ చేసి పెట్టాను. ఈరోజు సాటర్డే కదా, బయటికి వెళ్ళాలని అనుకుంటున్నాము. టీ కూడా స్టవ్ మీద పెట్టేశానండి ఆల్రెడీ. ఇదిగోండి నేను రెడీ అయిపోయాము. మా తన్మయ్యకి ఈ విధంగా ఈరోజు కొత్తగా జడని ట్రై చేశాను. కాకపోతే ఆ రబ్బర్ బ్యాండ్స్ బాగోలేవండి, అంత క్వాలిటీగా లేవు, జడంతా ఊడిపోయింది. నేను మళ్ళీ నార్మల్గా జడ వేసేసాను తనకి. ఇదిగోండి అదిగోండి తన జడ. మేము ఇప్పుడు రిలయన్స్లో ఉన్నామండి. ఈరోజు ఎందుకు మరి ఆఫర్స్ ఉన్నాయో నాకు అర్థం కాలేదండి. అన్నీ బై 1 గెట్ 1 అలా ఉన్నాయి రిలయన్స్లో. కాకపోతే ఇక్కడ డీమార్ట్లో లాగా రిలయన్స్లో కొనాలి అంటే మొత్తం రేట్ పెట్టి 2 తీసేసుకోవాల్సిందే. డీమార్ట్లో అయితే మనకి ఒకటి కొంటే ఒకటి హాఫ్ కాస్ట్ అనేది పడుతుంది. ఇక్కడ మాత్రం చాలా అన్నీ బై 1 గెట్ 1లు ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ షాపింగ్ అయిపోయినాక డీమార్ట్కి కూడా వెళ్దాం అనుకుంటున్నామండి. అక్కడ ఏమన్నా ఆఫర్స్ ఉన్నాయేమో చూసి అక్కడ తీసుకుంటాను కొన్ని ఐటమ్స్ని. ఏమేమి తీసుకున్నాను ఏంటి అన్నది నేను ఇంటికి వెళ్ళినాక మీతో షేర్ చేసుకుంటాను. అలానే ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి నా ఛానల్కి. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయినాక పక్కన బెల్ బటన్ ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేసుకుంటే నేను ఏమన్నా కొత్తగా వీడియో పోస్ట్ చేయగానే మీ ముందుంటుంది. ఇదిగోండి డీమార్ట్ దగ్గరే ఉన్నాము. షాపింగ్ అంతా అయిపోయింది. ఇదిగోండి ఇక్కడ మా వారు మా పాప ఇక్కడ డీమార్ట్ దగ్గర ఉండే చాట్ అన్న పానీపూరి అన్న వాళ్ళకి చాలా ఇష్టము. వాళ్ళిద్దరు చాలా బిజీగా ఉన్నారు. మా పాపకైతే బాగా నచ్చుతుంది ఇక్కడ. ఇదిగోండి నన్ను కూడా తినమంది, కాకపోతే నాకు ఎందుకో పెద్దగా అంతగా ఇంట్రెస్ట్ ఉండదండి. ఇంటికి వెళ్ళాక మళ్ళీ కలుద్దాం.
ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ స్వప్న. మీరందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. ఈరోజు 23rd అండి. ఈరోజు సాటర్డే. ఈరోజు మేము డీమార్ట్కి, రిలయన్స్కి అటు వెళ్ళాము. నేను వెళ్ళేసరికి కూడా చాలా టైం అయింది, లేట్ అయిపోయింది వెళ్ళడానికి. కాకపోతే నేను డీమార్ట్ 8 to 11 టైమింగ్స్ అనుకున్నాను. కాకపోతే డీమార్ట్లో ఇప్పుడు టైమింగ్స్ మారినాయండి. మామూలుగా మార్నింగ్ 10 to నైట్ 10 వరకేనమాట. అంటే 9 కల్లా మనం అక్కడ ఉంటే ఒక హాఫ్ అన్ అవర్ అన్నా షాపింగ్ చేసుకోవచ్చు. లేదంటే 9:30 నుంచే వాళ్ళు క్లోజింగ్ అన్నీ చేసుకుంటూ ఉంటూ మనల్ని షాపింగ్ చేయనియరండి. అందుకోసమని నేను డీమార్ట్లో పెద్దగా షాపింగ్ చేయలేదు. కొంచెం సరుకులు అంతవరకే తీసుకున్నాను. డీమార్ట్లో వచ్చేసి ఇప్పుడు క్లోత్స్, చెప్పులు అట్లా కొన్ని ఐటమ్స్ని 50% ఆఫర్లో పెట్టారండి. నేను 50% ఆఫర్లో ఒక 2 ఐటమ్స్ తీసుకున్నాను తన్మయ్యకి. ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అవుతుంది కదా, అందుకోసం అని చెప్పేసి కాటన్ ప్యాంట్స్ అటువంటివి తీసుకున్నాను. తన్మయ్య ఇటుదేమో ఒకసారి. ఇవి వచ్చేసి ఇదిగోండి ఈ విధంగా ఉన్నాయి. ఇవి హాఫే అనమాట, 3/4 లాగా వస్తాయి. కాటన్ కాకపోతే క్లాత్. ఇవి వచ్చేసి 50%లో ఉన్నాయి కదా, 199 రూపీస్ ఉందండి దీని మీద. ఇది వచ్చేసి 100 రూపీస్ పడింది. కాకపోతే ఇక్కడ ప్రైస్ వచ్చేసి ప్రైస్ ట్యాగ్లో 249 రూపీస్ ఉంది. 100 రూపీస్కి ఇచ్చినట్టు పెట్టారు. అదేంటో మరి నేను అక్కడ చూసుకోలేదు. కాకపోతే 199 అంటే మనకి 50% అంటే 100 రూపీసే పడుతుంది కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. ఇది ఒక కలరు, ఇంకోటి లక్స్ గ్రీన్ కలర్ ఒకటి తీసుకున్నానండి. అది కూడా నేను ఇప్పుడు మీకు యాడ్ చేస్తాను. తర్వాత డీమార్ట్లో వచ్చేసి నేను ఇదిగోండి ఈ టైప్ ఆఫ్ ఫోర్క్స్. ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అవుతుంది కదా, ఫ్రూట్స్ అటువంటివి తీసుకునేడానికి కానీ, అంటే సమ్మర్ కోసమనే కాదు, ఇప్పుడు డీమార్ట్లో ఈ మోడల్ అనేది మనకి అందుబాటులోకి వచ్చిందండి కొంచెం. అందుకోసం అని చెప్పేసి తీసుకున్నాను. ఇవి కలర్కి 3 చొప్పున 4 కలర్స్ అండి. ఇదిగోండి బ్లూ ఒకటి, ఎల్లో ఒకటి, తర్వాత ఈ వైట్ ఒకటి, ఈ పింక్ ఒకటి, ఇట్లా మొత్తం 3 చొప్పున 4 కలర్స్ వచ్చాయండి. అంటే 12 పీసెస్ 129 రూపీస్ పడిందండి. మామూలుగా అయితే 149 రూపీస్ ఉంది, 129 రూపీస్కి వచ్చాయి. ఇవి ఒకటి తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి సరుకులు, బిస్కెట్స్ అటువంటివి తీసుకున్నానండి. బై 1 get 1లో చాలా తక్కువగా ఉన్నాయి. పెద్దగా ఏమనిపించలేదు నాకు డీమార్ట్లో. నెక్స్ట్ వచ్చేసి జార్స్ తీసుకున్నానండి. ఈ జార్స్ వచ్చేసి మీరు ఆల్రెడీ చాలామంది వీడియోస్లో చూసే ఉంటారు. నా వీడియోస్లో కూడా నేను స్క్వేర్ టైప్ మోడల్లో తీసుకున్నాను, 39 రూపీస్. ఇప్పుడు వచ్చేసి రౌండ్ మోడల్ వచ్చిందండి. ఇది లేటెస్ట్ మోడలు. ఇది వచ్చేసి 39 రూపీస్ పడుతుంది. దీంట్లో దాదాపు 1/4 kg అలా పడతాయి, అంటే 200 grams అలా. కాకపోతే నేను DIY చేద్దాం అన్నట్టుగా నేను 3 తీసుకున్నాను, సేమ్ ఒకటే లాంటివి రౌండ్వి. ఇదిగోండి ఈ విధంగా 3 తీసుకున్నాను రౌండ్వి. ఈచ్ వన్ వచ్చేసి 39 రూపీస్ పడిందండి. ఇక్కడ వరకు నేను డీమార్ట్లో తీసుకున్నవి, అంటే మెయిన్గా మీకు చూపించవలసింది సరుకులు అటువంటివి నేను ఎప్పుడు రెగ్యులర్గా చూపించాను కదా, అదొక క్లిప్ యాడ్ చేస్తాను నేను. ఇక్కడ ఇక మిగిలినవన్నీ అంతే తీసుకున్నాను నేను డీమార్ట్లో. తర్వాత రిలయన్స్కి వెళ్ళామని చెప్పాం కదండి. రిలయన్స్లో చాలా వరకు క్లియరెన్స్ సేల్ పెట్టారు. అక్కడ గ్లాస్ వేర్ అయితేనే చాలా వరకు అన్ని 70%, బై 1 get 1 చాలా వరకు రన్నింగ్లో ఉన్నాయండి. బై 1 get 1 అంటే అక్కడ ఏంటంటే మనకి డీమార్ట్లో లాగా ఒకటి తీసుకుంటే హాఫ్ రేట్ అనేది పడదు. కంప్లీట్గా మనం బై 1 get 1 అంటే టోటల్ అమౌంట్ పెట్టేసి 2 తీసుకోవాలి ఒకటి ఐటెం. అందుకోసం అని చెప్పేసి నేను ఎక్కువగా ప్రిఫర్ చేయలేదు అవి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ గ్లాస్ వేర్ అవి మాత్రం చాలా దాన్ని ఏమంటారు 70% అట్లా ఆఫర్లో ఉన్నాయండి. నేను రిలయన్స్లో ఇది హనీ ఒకటి తీసుకున్నాను. ఇది రస్నా కంపెనీ వాళ్ళది. ఈ హనీ తీసుకున్నాను అంతే. ఇది వచ్చేసి 59 రూపీస్ సమ్ ఆ రేంజ్లో పడింది. నెక్స్ట్ వచ్చేసి నేను రిలయన్స్లో గ్లూగన్ తీసుకున్నానండి. ఈ గ్లూగన్ వచ్చేసి మనకి యాక్చువల్గా అయితే 300 ఉంది, 249 రూపీస్ పడిందండి. నేను DIYs చేస్తూ ఉంటాను కదా, అందుకోసం అని చెప్పేసి ఈ గ్లూగన్ తీసుకున్నాను. ఆల్రెడీ నా దగ్గర 2 ఉండాలి, ఖరాబ్ అయిపోయినాయండి 1 by 1. ఇప్పుడు గ్లూ గన్ తీసుకున్నాను కదా, వాటికి స్టిక్స్ అనమాట. ఇవి 120 రూపీస్ ఉన్నాయి. దీంట్లో 10 పీసెస్ ఉంటాయి. ఇవి వచ్చేసి మనకి 99 రూపీస్కి వచ్చినాయి అనమాట. నేను ఇట్లాంటి 2 sets తీసుకున్నాను. ఇదిగోండి 2 sets తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి లాండ్రీ బాస్కెట్స్ తీసుకున్నానండి డీమార్ట్లో, అదే రిలయన్స్లో నేను. ఇవి వచ్చేసి కొంచెం సైజ్ వైజ్గా చూస్తే డీమార్ట్లో ఉన్న వాటికంటే కూడా కొంచెం చిన్నగా ఉన్నాయి. ఇవి 200 రూపీస్ పడినాయండి ఈచ్ వన్ వచ్చేసి. నేను ఇటువంటి 2 తీసుకున్నాను, ఆరెంజ్ కలరు, బ్లూ కలరు, 2 సేమ్ కలర్సే కానీ ఇవి నేను డీమార్ట్లో 2 తీసుకున్నాను. రిలయన్స్లో 2 తీసుకున్నాను. డీమార్ట్లోది కొంచెం సైజ్ పెద్దగా ఉంది. కాస్ట్ వచ్చేసరికి
249 ఆ రేంజ్లో ఉన్నాయండి. నెక్స్ట్ వచ్చేసి రిలయన్స్లో ఇవి బై వన్ గెట్ వన్లో ఉన్నాయండి. ఒక్కొక్కటి 299 రూపీస్ ఉంది. రిలయన్స్ ప్రైస్ వచ్చేసరికి 199 రూపీస్. 199 రూపీస్కి మనకి 2 వచ్చాయి అన్నమాట. ఈరోజు ఈ ఆఫర్ క్లియరెన్స్ సేల్ పెట్టారు కదా. ఇది సైజ్ వచ్చేసి మనకి నార్మల్ కుషన్ కంటే కొంచెం చిన్నదే అండి. 40x60. దీని సైజ్ వచ్చేసి 40x60 సెంటీమీటర్స్ అనమాట. ఇవి 2 తీసుకున్నాం మేము. ఇంతేనండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి నా ఛానల్కి. పక్కన ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోద్దండి. ఎందుకంటే యాక్టివేట్ చేసుకుంటే నా వీడియోని మీరు వెతుక్కోకుండానే మీ ముందుకు వచ్చేస్తుంది. బాయ్ బాయ్. మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందు ఉంటాను.